రైట్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి ప్రచారం హోరందుకున్నది. అదే తరుణంలో మొన్న బీఆర్ఎస్ పెట్టినటువంటి సభలో మాగంటి సునీత గారు ఏడ్చిన సందర్భాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజకీయంగా మలుచుకున్నదని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నది. ఎందుకంటే ఆమె కన్నీళ్లను కూడా వీళ్ళు రాజకీయంగా వాడుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్రం అంతా దుమారం రేపుతా ఉన్నాయి. దాని మీద మనతో పాటు మాట్లాడడానికి ఓయూ స్కాలర్ రాజేష్ నాయక్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు పొన్నం ప్రభాకర్ గారు వ్యాఖ్యలు? అయితే ఇప్పుడు గమ్మద్దైన విషయం ఏంటంటే ఎన్నికలు వస్తాయి పోతాయి, ఎన్నికలలో కూడా ఓ గెలుస్తాడు ఇంకోడు ఓడిపోతాడు. ఇది సహజమైన సిద్ధాంతము, సహజమైన ప్రక్రియ. కానీ మనిషిగా నువ్వు బతకాలే, మనిషిగా నువ్వు ఇంత నీచమైన ఆలోచనలు చేసుడు అనేది చాలా హేయము, చాలా దారుణం అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఒక స్వయాన మంత్రి అయి ఉండి వీడు మంత్రి లేకపోతే వీని పిచ్చాసుపత్రులు జాయిన్ చేయాలని అర్థమైతే లేదు. మొన్న కూడా మేము నిన్ననే మన ఎర్రగడ్డలో ఉన్నటువంటి పిచ్చాసుపత్రికి పోయి ఈయనకు బెడ్ కావాలని చెప్పేసి అడిగినాము. ఖాళీగా లేవంట. ఖాళీ అయిన తర్వాత ఈయనను జాయిన్ చేస్తామని చెప్పేసి మేము కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము, దాని మీద జాయిన్ చేస్తాం ఆయన. ఎందుకు మీరు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి మీకు అనిపించచ్చు. ఎందుకు అనంటే ఇదే మంత్రి అయినటువంటి సాటి మహిళ ఒక భర్త చనిపోతే ఏడవరా? ఇన్ కేసు మనం అట్లా మాట్లాడొద్దు. కానీ రేపటి రోజున ఈయననో లేకపోతే ఆ తుమ్మల నాగేశ్వరరావు గాడో చచ్చిపోతే వీళ్ళ భార్యలు, వీళ్ళ యొక్క కూతుళ్ళు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవరా? ఇది ఎక్కడిది? ఇది సహజం కదా. అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు, అలాంటి దురదృష్టమైన ఆలోచన ఎందుకు వస్తున్నాయి వీళ్ళకు? మీరు వీళ్ళ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ గమనించండి. మీరు ఈ 20 నెలలల్లా ఇదే పొన్నం ప్రభాకర్ అనేటోడు ఈ లుచ్చా ఈ అంటే 20 monthsలో వీడు ఎంతమందిని అవమానించడో నేను లెక్కతో మంత్రిడే కదా. మంత్రి లెక్క వ్యవహరించాలి కదా. నువ్వు మంత్రి లెక్క వ్యవహరించాలి కదా. ఒక దళిత మంత్రిని పట్టుకునేమో దున్నపోతుంటాడు వీడు. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ పోరగాళ్ళు వాళ్ళ యొక్క భూముల కోసము ధర్నాలు చేసుకుంటే మా భూములను మేము కాపాడుకోవాలని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళు విద్యార్థులే కాదు, వాళ్ళు గుంట లెక్కనని మాట్లాడారు. అదేవిధంగా నిరుద్యోగులు అశోక్ నగర్లో అయినటువంటి నిరుద్యోగులు రోడ్ ఎక్కితే వాళ్ళకి చదివే రాదని చెప్పిన వీడు. అదేవిధంగా మొన్నటికి మొన్న రైతులు యూరియా కోసం లైన్ నిలబడితే వాళ్ళు రైతులు కాదు బీఆర్ఎస్ కార్యకర్తలను మాట్లాడిండు. అంటే ఎవడు చెప్పు తీసుకొని కొట్టాలి వీడు బస్సు మంత్రి అని మాట్లాడతాడు. బస్సులో మహిళలు కొట్టుకుంటా అంటే వాళ్ళకి సిగ్గు లేదని చెప్పి వీళ్ళు మాట్లాడారు అని. అంటే ఒక్క వర్గానికి కాదు, వీనికి మాటకి ఏదొస్తే అదే స్వయాన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఈయన స్టేజ్ మీద నుంచి వెళ్ళి కిందికి నెట్టేసిండు, కొడతాడు వీడు. అంటే ఈయన మానసిక స్థితి ఎట్లున్నది అనేది మనం గౌరవించాలి. ఒక మంత్రి అనేటోడు అతని మానసిక స్థితి మంచిగా ఉండాలి. అదేవిధంగా ఆయన దగ్గర నెంబర్ ఆఫ్ ఫైల్స్ వస్తూ ఉంటాయి. ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలి కనీసం సోయి ఉండాలి కదా. ఇట్లాంటి మానసిక స్థితి ఉన్నోని ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాలి, వీన్ని తీసేయాలి. వీన్ని అంటే పెద్ద మనిషి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీన్ని సమర్థిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు సేమ్ ఈయన తరహాలోనే. వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిందన్న. వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఇదే తుమ్మల నాగేశ్వరరావు, ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే వివేక్, ఇదే అడ్లూరు లక్ష్మణ్, వీళ్ళంతా ఆడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం జరిగింది అని అంటే ఫస్ట్ ఒక దగ్గరికి పోయిర్రు అన్న. వీళ్ళు ఒక మంగళ షాప్కి అడిగి పోయిర్రు. మంగళ సోదరుని అడిగిర్రు ఇక్కడ ఎట్లా నడుస్తుంది, సినోరియో ఎట్లున్నది అని అంటే, అన్న మేము బీఆర్ఎస్ పార్టీకే చేస్తాము, హైడ్రా ద్వారా కూల్చేస్తారు, మా ఇల్లులన్నీ గులగొడుతున్నారు, మాకు కాంగ్రెస్ వద్దు, మాకు ఇచ్చిన హామీలను మీరు ఏది కూడా మీరు నెరవేర్చలే కాబట్టి మాకు అద్దు అని చెప్పేసి ఆయన మాట్లాడింది. కొంచెం అసుంట పోయి ఇంకొక ఛాయ్ కొట్టదని అడిగిర్రు. అతన్ని అడిగితే ఆయన కూడా గదే మాట మాట్లాడిండు. ఇంకా కొంచెం అసుంట పోతే ఒక ముసలావిడని అడిగారు, అమ్మ నువ్వు మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, జూబ్లీహిల్స్లో చెప్పు తీసుకొని కొడతారా కొడకల్లారా అని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆమెను అడిగితే, మాకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, నా కొడక నువ్వు ఏమైందిరా ఇయ్యట్లేవు అని చెప్పారు. నా ఇంట్లో మనవరాలు ఉన్నది, ఆమెకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, దాని గురించి మాట్లాడని చెప్పింది. అదేవిధంగా నా మనవాడు ఉన్నాడు, ఆయనకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు, దాని గురించి మాట్లాడి నా కొడకల్లారా ఎందుకు వస్తారా మీరు చెప్పి చీపురు తెచ్చుకొని పారిపోయారు వీళ్ళు అని. అంటే ఏ ఒక్క వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం కూడా, అదేవిధంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 3,97,000 మంది కూడా వాళ్ళకు ఓటేసే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళకి ఏం చేయాలో తోయక ఇవాళ పాపం ఆమె మాగంటి సునీత గారి మీద ఇలా ఒక దరిద్రమైన ఒక నీచమైన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ యావత్ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్లు కానీ దీన్ని తక్షణమే మనం ఖండించాలి. ఈయన గాడిద కొడుకుల ఇంటి ముందు కస్తే చెప్పు తీసుకొని కొట్టాలి, లేకపోతే చీపుర్లతోటి కొట్టాలని చెప్పేసి మేము అంటున్నాం. ఎందుకు అంటే కడుపు మండి మాట్లాడుతున్నాం. ఇలా ఒక సాటి మహిళని అట్లా అంటాడా, వీళ్ళ ఇంట్లో వాళ్ళని అట్లా అంటాడా? అనద్దు కదా.
అనద్దు కదా. ఏమన్నా ఉంటే సిద్ధాంతం పరంగా కొట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా తప్పులు చేస్తే దాని గురించి మాట్లాడాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేయనని చెప్తే దాని గురించి మాట్లాడాలి. కేసీఆర్ గారి గురించి మాట్లాడాలి. కానీ ఏమి తెలియని అభం శుభం తెలియని ఇంట్లో వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ గురించి వీళ్ళు ఇంత హేయంగా మాట్లాడడం ఎంత దారుణం చెప్పండి. జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఓటర్లు చాలా విఘ్నులు, జూబ్లీ హిల్స్ ఓటర్లు చాలా మేధావులు, జూబ్లీ హిల్స్ ఓటర్లు అదొక మినీ ఇండియా అన్న. జూబ్లీ హిల్స్ అనేది ఒక మినీ ఇండియా. ఎందుకు అని అంటే సబ్బన్న వర్గాలు ఉంటారు అక్కడ. ప్రతి ఒక్క ఇండియాలో నుంచి ప్రతి ఒక్క వ్యక్తి ఆడ బతుకుతూ ఉన్నారు. అలాంటి యొక్క మినీ ఇండియాలో ఇలాంటి ఒక బ్రహ్మాండమైన ఎన్నిక జరుగుతూ ఉంటే ఈ దుర్భాగ్యమైన మాటలు వీళ్ళ దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని చెప్పుతో కొట్టే రోజు అయితే 100% 14వ తారీఖు నాడు చూసుకో. ఇంకోటి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో బీజేపీ ఓటు చోరీ చేసిందని చెప్పి దేశమంతా తిరుగుతున్నాడు. ఇక్కడ జూబ్లీహిల్స్ విషయానికి వస్తే అసలు కాంగ్రెసే ఓటు చోరీ చేసిందని చెప్పి దొంగ ఓట్లని బయటికి చూపెడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా చూడొచ్చు ఇది అసలు ఇదంతా? ఇప్పుడు మరి ఆయన రాజ్యాంగం పట్టుకొనేమో దేశమంతా తిరుగుతాడు సార్. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతాడు. ఆ రాజ్యాంగము ఓటు బచావో అనే యాత్ర బీహార్లో పెడితే దానికి రేవంత్ రెడ్డి అనేటోడు కూడా గెస్ట్గా పోయి ఆ యొక్క మీద నిలబడి మాట్లాడిండు. మరి ఆ రాహుల్ గాంధీ కన్నా సిగ్గుండాలి, ఈ రేవంత్ రెడ్డి కన్నా సిగ్గుండాలి. నిన్న ఆల్రెడీ ఆయన చూసిండంట ఇక్కడ జరిగింది ఏందని చెప్పి చూసిండంట. చూసి ఆయనకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తిట్టిండంట. అరే బాబు నువ్వు ఏం చేస్తావు రా, మనమంతా ఓటు చోరీ మీద మనం దేశమంతా లొల్లి పెడతా అంటే నువ్వు నీ కాన్సెన్సీలో ఎట్లా చేస్తావు అని చెప్పేసి అని అంటే నేను చేయలేదన్న, అది ఎట్లా చేసిందో అని వాడంటుండంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని అంటే ఇది. మరి రాహుల్ గాంధీ కన్నా సిగ్గుండాలి, లేకపోతే రేవంత్ రెడ్డి కన్నా సిగ్గుండాలి. ఓట్ బచావ్ అని చెప్పేసి వాడు తిరుగుతాడు, ఇక్కడ వీడేమో ఓట్లను చోరీ చేస్తాడు. ఇది ఎక్కడ సంస్కృతి, ఇది ఎక్కడ రాజ్యాంగము? కాబట్టి ప్రతి ఒక్కటి అన్నా నువ్వు గుర్తుపెట్టుకో. ఈ ఎంటర్ సినియారోని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేము ప్రతి గడప తిరుగుతాము. గడప తిరుగుడు కాదు, ప్రతి ఒక్క ఓటర్ని జనరల్గా అందరూ ఏమంటారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంటారు. కానీ మేమేం చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా మేము హ్యూమన్ టు హ్యూమన్, పర్సన్ టు పర్సన్ మా యొక్క క్యాంపెయిన్ అలాని కూర్చోబెడతాము. 10 నిమిషాలు కాదు 20 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీళ్ళు చేస్తున్న అరాచకాల గురించి వివరిస్తాము, వీళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడతాము. ఇది వచ్చిందని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఈ గాడిదలు దిగస్తారు, వీళ్ళ కళ్ళు నెత్తికెక్కినా దిగుతాయి. రేపటి రోజున మన యొక్క బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ దిశగా ముందుకు పోతాం. బాజాబ్తుగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బాగా పని అంటారా? ఇప్పుడు అక్కడ యువ నాయకునికి టికెట్ ఇచ్చిర్రు, అక్కడ లోకల్ అభ్యర్థి అంటా ఉన్నారు, చిన్న శ్రీశైలం యాదవ్ మనకు అందరు సుపరిచితుడు అంటా ఉన్నారు. లోకల్ అభ్యర్థి ఎవరు కాదు, మాగంటి గోపీనాథ్ గారు ఎప్పటి నుంచో ఇక్కడ టీడీపీ పార్టీలో ఉన్నారు. టీడీపీ పార్టీకి యువజన విభాగానికి అధ్యక్షుడుగా ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం టీడీపీ పార్టీకి ఆయన ఈ పట్టణానికి అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆ తర్వాత కంటెస్ట్ చేసిండు, ఆ తర్వాత బీఆర్ఎస్లో కంటెస్ట్. ఎప్పటి నుంచో ఆయన యొక్క పూర్వపరాలు ఆ ప్రస్థానం అంతా ఇక్కడనే కదా. లోకల్ ఎవడు, నాన్ లోకల్ ఎవడు? అంటే యువ నాయకునికి ఇస్తే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం లేదంటారా? 100% ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క సినారియో కనబడతలేదు. ఎందుకు ఇవ్వాలా నీకు? యువ నాయకుడు అని మాట్లాడుతున్నాను. ఇదే నవీన్ యాదవ్ ఎప్పుడైనా నా నిరుద్యోగుల గురించి మాట్లాడిండా? ఇదే నవీన్ యాదవ్ యువ వికాసం పేరు మీద వాళ్ళు ప్రతి ఒక్క నిరుద్యోగి గారికి ఇంట్లో ఉన్న యువకులకు కానీ డబ్బులు ఇస్తా అని చెప్పేసి కొత్త అప్లికేషన్లు పెట్టించుకున్నారు. దాని గురించి ఈ నవీన్ యాదవ్ మాట్లాడిండా? ఎందుకేయాలి నీకు? ఎందుకేయాలి? అట్లాంటి ఏం లేదన్న. ఈక్వేషన్స్ ఇక్కడ సక్సెస్ కావు, వర్కౌట్ కాదు. నువ్వు రాసి పెట్టుకో. ఎండ్ ఆఫ్ ది డే అక్కడ విజయం బీఆర్ఎస్ దే అంటావు. నువ్వు బాటం లైన్లో పెట్టేసుకో. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలుస్తుంది. రానున్న రోజులలో రాష్ట్రంలో జరిగే పరిణామాలకు జూబ్లీ హిల్సే కీలకంగా భూమిక పోషిస్తుంది. థ్యాంక్ యూ.